ఫ్రెండ్స్, హైదరాబాద్ లో గచ్చిబౌలి సమీపంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడైతే ఆ 400 ఎకరాల భూమిని ధ్వంసం చేసి అక్కడ పరిశ్రమలు నిర్మించడానికైతే అక్కడ ఉన్న ప్రభుత్వం అయితే చూస్తుంది. ఈ పరిశ్రమలు నిర్మించే క్రమంలో అక్కడున్న చెట్లను ధ్వంసం చేస్తున్నారు. అక్కడున్న పక్షులు, జంతువులను వాటిని అన్నింటినీ తరిమేస్తున్నారు. మనకు పంచభూతాలు అనేటివి ఉన్నాయి. ఆ పంచభూతాలు భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం, వాయువు, నీటి. ఇవన్నీ పంచభూతాలు ఎవరి సొంతం కావు. ఎందుకంటే అవి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినవి కాబట్టి వీటిని ఎవరు నావి అనడానికి లేదు. వీటి మీద మనుషులకు ఎంత హక్కు అయితే ఉందో అదే విధంగా పక్షులకి, జంతువులకు కూడా అంతే హక్కు ఉంది. ఎందుకంటే వీటిని మానవులు తయారు చేసింది కాదు కాబట్టి, వీటిని మానవులు తయారు చేయలేదు, ఇతర జంతువులు ఏవి తయారు చేయలేదు కాబట్టి మనుషులకి ఎంత అయితే హక్కు ఉంటుందో జంతువులకి, పక్షులకు కూడా అంతే హక్కు అయితే ఉంటుంది పంచభూతాల మీద. ఇప్పుడు వచ్చేసి అక్కడున్న కొన్ని మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వీటన్నిటిని ధ్వంసం చేసి అయితే తరిమేస్తున్నారు. ఇప్పుడు ఆ మొక్కలు పెరగడానికి అయితే మనకైతే ఆ మొక్కలు నరికేయడానికి మనకు ఒక నిమిషం పట్టదు. వాటినన్నిటిని దున్నేసి వాటన్నిటిని బుల్డోజర్తో తొక్కిచ్చేసేయడానికి. ఆ మొక్కలు పెరగడానికైతే మనకైతే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఏదైనా మనం ఒక పని చేసే ముందు అది అప్పటి గురించి ఆలోచించకూడదు. కొంచెం మనకు అది భవిష్యత్తులో ఎలా దారితీస్తుంది అనే దాని గురించి అయితే మనం ఆలోచించాలి. మనం తీసుకునే నిర్ణయాలు అనేవి భవిష్యత్తుకి దారితీస్తాయి. కాబట్టి మనం ఏది చేసినా ఆలోచించి అయితే చేయాలి. మనమైతే ఈ మధ్య చూస్తున్నాం కదా, రీల్స్లలో కావచ్చు, వీడియోలో, న్యూస్లలో పక్షులు, నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు, వాటి ఆవాసాల నుంచి వాటిని తరిమేస్తున్నారు. ఇప్పుడు మన ఇంటి మీద ఎవరు వచ్చి పడినా మనకి ఎంత బాధ ఉంటుందో సేమ్ అదే బాధ వాటికి కూడా ఉంటుంది. మనమైతే చూసి ఒకసారి ఆలోచించాలి. మనకి ఎంత అయితే హక్కు ఉందో ఆ నేల మీద, అదే ఇతర జంతువులకు కూడా అంతే హక్కు అయితే ఉంటుంది. మనం ఏది చేసినా ఒకసారి అయితే ఆలోచించి చేయాలా. వాటి ఆవాసాలను దూరం చేస్తే వాటికి ఉండడానికి ఉండదు. ఆ జంతువులు అంతరించిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనమైతే మన పరిశ్రమలు కావచ్చు, ఏదైనా మన ఇంటిని మనం ఎంత రక్షించుకుంటామో వాటిని కూడా అంతే రక్షించి వాటికి కూడా ఆవాసాలు కల్పించాలి.